కొడుకు పుడితే ఏ తల్లిదండ్రులైనా సంబరపడిపోతారు. కానీ ఓ కొడుకు చేసిన పాపం గురించి వింటే ఛీ వాడు నా కొడుకేనా అనుకుంటారు ఎవరైనా. ఆస్తికి ఆస్తి, ఉద్యోగానికి ఉద్యోగం వస్తుందన్న దురాశతో ఓ కసాయి కొడుకు నీచానికి దిగజారాడు. తల కొరివి పెట్టాల్సిన చేత్తోనే తండ్రికి ఊరేసి చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకుని దొరికిపోయాడు. ఖమ్మం జిల్లాలో జరిగింది దారుణం. కన్న కొడుకు చేతిలో హతమైన ఈ తండ్రి పేరు పెసర రంగయ్య. వరంగల్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం వాసి. బిఎస్ఎన్ఎల్ లో లైన్ మ్యాన్ గా ప్రస్తుతం బయ్యారంలో పనిచేస్తున్నాడు. ఈయనకి 2 భార్యలు. మొదటి భార్యతో గొడవలున్నాయి. దీంతో వేరువేరుగా ఉంటున్నారు. మొదటి భార్య కొడుకే రంగయ్యను చంపేశాడు. బయ్యారంలో తండ్రి డ్యూటీలో ఉండగా 2 రోజుల క్రితం కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఖమ్మం నగరంలోని బురహాన్పురానికి చెందిన పుష్పతో రంగయ్యకు మొదటి పెళ్లైంది. వీరికి 2 పిల్లలు. కాపురంలో కలతలతో 18 ఏళ్ల క్రితమే విడిపోయారు. అప్పట్నుంచి రంగయ్య మహబూబాబాద్ లో ఉంటూ బయ్యారంలో లైన్ మ్యాన్ గా డ్యూటీ చేస్తున్నాడు. నల్గొండ జిల్లా సూర్యాపేట ఎలకారం గ్రామానికి చెందిన శ్రీదేవి భర్త చనిపోవడంతో 8 ఏళ్ల క్రితం ఆమెను 2వ పెళ్లి చేసుకున్నాడు రంగయ్య. వీరికి ఓ కూతురుంది. మొదటి భార్యతో గొడవలతో రంగయ్యపై మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రంగయ్య ఆస్తితో పాటు అతని ఉద్యోగంపై పెద్ద కొడుకు విజయ్ కన్నేశాడు. తండ్రిని చంపేస్తే వారసత్వంగా ఆస్తి తనకు దక్కటంతో పాటు తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కూడా తనకు వస్తుందని భావించాడు విజయ్. గతంలో 4 సార్లు హత్యాయత్నం చేశాడు. ఈసారి పక్కాగా ప్లాన్ చేశాడు. ఖమ్మానికి చెందిన 2 స్నేహితులతో కలిసి ఇన్నోవాలో బయ్యారం వెళ్లాడు. డ్యూటీలో ఉన్న రంగయ్యని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని ఖమ్మంలోని ఇంటికి తీసుకొచ్చాడు. తండ్రిని దారుణంగా కొట్టిన విజయ్ చీరతో మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అక్కడ బ్లాక్ కలర్ ఇన్నోవా తవేరాలోనో దేంట్లో వచ్చేసి తీసుకెళ్లారు ఇన్ఫర్మేషన్ తెలిసింది. బయ్యారం పిఎస్కి వెళ్ళేసి కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసి కానిస్టేబుల్ తీసుకొని వచ్చేసరికి ఇక్కడ డెత్ అయి ఉన్నారు. చంపేశానని డైరెక్ట్ ఒప్పుకుంటున్నాడు. కాకపోతే ఆయన ఒక్కడి మీద కేసు పెట్టుకోవాలని చూస్తున్నారు. అయితే అప్పటికే బయ్యారంలో తన భర్తను కిడ్నాప్ చేశారంటూ అతని 2వ భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విజయ్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే తండ్రిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. విజయ్ కు సహకరించిన స్నేహితులు పరారిలో ఉన్నారు. కారులో కిడ్నాప్ చేసి అతని ఫ్రెండ్స్తో తీసుకొచ్చి ఇక్కడ చంపడం జరిగింది. గొంతును పిలిచి చంపడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే అతను వాళ్ళ తండ్రి ఇంకో పెళ్లి చేసుకొని వీళ్ళ అమ్మను చూసుకోకపోవడం ఒకటి, డబ్బంతా వాళ్ళ 2వ భార్యకు ఇవ్వడం వల్ల ఆ కసితో తండ్రి తల్లిని బాగోసుకోవట్లేని కసితోటి గొంతును మిలి చంపడం జరిగింది. కొడుకు పున్నామ నరకం నుంచి కాపాడతాడని అంటారు. కానీ ఇలాంటి కసాయి కొడుకులు బతుకున్న తండ్రిని చంపేస్తున్నారు. కారుణ్య నియామకంలో ఉద్యోగం వస్తుందని, తండ్రి ఆస్తి తనకు దక్కుతుందని ఆశపడ్డ విజయ్ చివరికి కటకటాల పాలయ్యాడు. ఇతడికి సహకరించిన పాపానికి స్నేహితులు మర్డర్ కేసులో ఇరుక్కున్నారు.